Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి దీపావళికి ముందు ఒక 4 డేస్ ముందు మేమైతే టూర్ వెళ్ళాం గదా! పాండిచ్చేరికెళ్ళాము. ఆ వీడియో అయితే ఒకటి పెట్టాను. లాంగ్ వీడియో అన్నీ మధ్యలో షార్ట్ వీడియోసే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. టైం కుదరట్లేదు. పెళ్ళిళ్ళు అవి ఫంక్షన్సే అయితున్నాయి. అందుకే అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికి టైం ఉంటలేదు. అందుకనేసి ఆ వీడియోస్ అన్నీ అలాగే ఉండిపోయావి. మేము ఫస్ట్ ఒక బీచ్‌కెళ్ళాము. అక్కడ రైడింగ్స్ ఏమీ లేవనేసి మళ్ళీ పారడైజ్ బీచ్‌కైతే వెళ్ళాము పాండిచ్చేరిలో. అక్కడొచ్చేసి అన్ని గేమ్స్ ఉన్నాయి. అక్కడ పారడైజ్ బీచ్‌లో అయితే టికెట్ ఉందండి లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. 80 రూపీస్ ఏమో ఒక నెంబర్‌కి 80 రూపీస్ వచ్చేసి తర్వాత అక్కడ టికెట్ తీసుకుంటే మనకు టోకెన్ అయితే ఏశారు లోపలికి వెళ్ళడానికి బీచ్‌లోకి. రైడింగ్స్ అన్నీ అందులోనే ఉన్నవి. ఇగ లోపల మనము తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే టోకెన్ ఏసుకొని లోపలికైతే వెళ్తా ఉన్నాము. అక్కడ పిల్లలు అయితే హెలికాప్టరు, పారాషూటు అవన్నీ ఎక్కాలనుకున్నారు. అందుకనేసి మేము వేరే బీచ్ నుండి పారడైజ్ బీచ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ బీచ్ ఉంది. రైడింగ్‌ది వేరే ఉంది. సైడ్‌కుంది. అక్కడ మా పిల్లలైతే బైక్ రైడింగు, తర్వాత ఇలా పారాషూటు, మోటరు ఇవన్నీ ఎక్కారు. మా పాప, బాబు అయితే ఎక్కారు. మేమైతే ఎవరు ఎక్కలేదు. నేనైతే ఎక్కననుకోండి. ఎందుకంటే భయం గదా! అంత పైకెళ్తా ఉంది. తర్వాతొచ్చేసి మా అల్లుడు గూడా ఎక్కలేదు. పాప, బాబు అయితే ఎక్కారు. ఫస్ట్ బాబు ఎక్కాడు. బాబు ఎక్కిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ఒక నెంబర్‌కొచ్చేసి 3500 ఒక్కరికొచ్చేసి అది. ఆ హెలికాప్టర్ ఎక్కడానికి, పారాషూట్ హెలికాప్టర్ ఎక్కడానికి ఒక్క నెంబర్‌కొచ్చేసి 3500 అలా ఎళ్ళి తర్వాత మేము ఫస్ట్ బీచ్‌కెళ్ళి ఈ బీచ్‌కొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. తర్వాత పారాషూట్ మోటర్ ఎక్కినంక పాప, బాబు ఎక్కొచ్చాక ఒక 5 కిలోమీటరు తిప్పుకొస్తారంట. ఇంత టైం అని లేదు. 5 కిలోమీటర్ అంట వాళ్ళు. తర్వాతొచ్చేసి అక్కడ రిసార్ట్‌లోనే ఇంగ లంచ్ టైమ్ అయిందనేసి లంచ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ స్టార్టర్స్ తీసుకున్నాము. ఒక చికెన్‌ది, తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైసు, చికెన్ రైసు, జీరా రైస్ అయితే ఏం బాలేదండి. అసలు కొంచెం అంటే కొంచెం గూడా బాలేదు. అక్కడ పారడైజ్ బీచ్‌లో మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ తింటే. తర్వాతొచ్చేసి ఇంగా ఆ బీచ్‌లోనే ఆడుకొని తర్వాత ఇగ నైట్ అయింది రూమ్‌కు రావడానికి. మళ్ళీ రూమ్‌కొచ్చినంక ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మళ్ళీ బయటికెళ్ళాము. బయటికెళ్ళి షవర్మా అది మా పాప, బాబు, నేను. తర్వాత షవర్మా తిన్నాము. ఒక చికెన్ లాలిపాపు అదైతే తిన్నాము నైట్‌కు డిన్నరు. ఎళ్ళిన రోజు మండే రోజు మేము ఇక్కడ నుంచి సండే బయలుదేరెళ్ళాము హైదరాబాద్ నుండి. మండే పాండిచ్చేరికెళ్ళి ఆ రోజంతా అక్కడే ఉన్నాము. ఆ రోజంతా ఒక 2 బీచులు తిరిగాము. తర్వాత బాగా ఎంజాయ్ చేశాము. తర్వాతొచ్చేసి ఇది నెక్స్ట్ డే ట్యూస్‌డే రోజనమాట. మేము ఎక్కడికెళ్తున్నాం ట్యూస్‌డే అంటే అరుణాచలం ఎళ్ళాలనుకున్నాము. అక్కడ నుండి పాండిచ్చేరి నుండి దగ్గర గదా! 100 కిలోమీటర్స్ అరుణాచలము. తర్వాత మార్నింగే ఎళ్దామనుకున్నాము. మార్నింగ్ 5:00 అయితే లేచి రెడీ అయిపోయి మేమైతే 7:30కి చెకౌట్ చేసేసాము రూమ్‌ని పాండిచ్చేరిలోన రూమ్ చెకౌట్ చేసి అరుణాచలం ఎళ్ళాము. ఇక్కడ అదే మేమైతే పైన ఇచ్చారు మాకు రూము. మా పాప వాళ్ళైతే కింద. ఫస్ట్ వీడియో చూసినట్టయితే అర్థమైతది ఈ వీడియో. ఇది సెకండ్ వీడియో పాండిచ్చేరిలోని. తర్వాతొచ్చేసి ఇక్కడ ప్యాకప్ అయితే అయిపోయింది. మా పాప వాళ్ళు కూడా మేము పైనుంచొచ్చి పాప వాళ్ళు ప్యాకప్ అయిందా లేదా అని చూస్తే వాళ్ళు కూడా ప్యాకప్ అయిపోయింది. తర్వాత ఇగ మేము ఇక్కడ నుంచి మళ్ళీ అరుణాచలం అయితే ఎళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎళ్ళేటప్పుడు కూడా మేము తీసుకున్న రూమ్‌కి ఒక బీచ్ దగ్గరుంది. ఆ బీచ్‌కి గూడా ఎళ్ళాము. మార్నింగ్ చూడలేదనేసి ముందు రోజైతే 2 బీచ్‌లు ఎళ్ళేసరికే ఆ రోజంతా టైం సరిపోయింది. నాకిగ ఇన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళాను ఫంక్షన్‌లని అదొకటి, ఇదొకటని జలుబైతే బాగా అయింది. ఈ మధ్యలో జ్వరం గూడా వచ్చేసింది. జలుబు గూడా అయింది. ఎందుకంటే ఊర్లలకు, ఫంక్షన్‌లకు తిరుగుతున్నాం గాబట్టి,
ఇంక తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు జలుబే అయింది నాకు. తర్వాత ఇక్కడ మేము అన్నీ ఇగ చెకౌట్ చేసేసి బయటకైతే వచ్చి నిలబడ్డాము. పిల్లలైతే కారు కొంచెం క్లీనింగ్ చేస్తా ఉన్నారు. చెకౌట్ అయిపోయినంక అక్కడ కానీ రూమయితే చాలా బావుంది. పాండిచ్చేరిలోనైతే అరుణాచలం ఎళ్ళేసరికయితే ఆఫ్టర్‌నూన్ అయింది. మేము మార్నింగ్ బయలుదేరి ఎళ్ళాం గదా! అక్కడ బీచ్ కనిపించింది ఇంకొకటి. మా రూమ్‌కు దగ్గరే ఉంది ఆ బీచ్. సరే ఇది చూడలేదు కదా! అనేసి సరే అట్లెళ్ళి కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని ఎళ్దాం అనేసి చూద్దాం అనేసి మార్నింగేనండి 7:30కైతే అప్పుడే మన సూర్యుడైతే బయటికొస్తున్నాడు. చాలా చాలా బాగా అనిపించింది బీచ్‌లోకి ఎళ్ళేసరికైతే. ఎందుకంటే ఆ వాటరు మార్నింగ్ ఎలా ఉంటది చాలా ప్రశాంతంగా ఉంటది గదా! అప్పుడైతే భలే అనిపించింది అక్కడ. సరేలే ఇగ మేమైతే బయలుదేరాము రూమ్ నుంచి. పాండిచ్చేరి రూమ్ నుంచి ఇక్కడ బీచ్ దగ్గరకైతే వచ్చాము. ఎంత బాగా అనిపించింది ఈ బీచ్‌లోకొస్తే. అప్పుడు మార్నింగ్ గదా! ప్రశాంతంగా ఉంది. ఎవ్వరు లేరు. అప్పుడు మేము ఎళ్ళేసరికయితే ఎవ్వరు లేరు. అప్పుడప్పుడే ఒక్కరొక్కరు వస్తా ఉన్నారు. అప్పుడే మార్నింగ్ గదా! 7:30 అయింది అంతే ఈ బీచ్‌కొచ్చేసరికి. మేము ఎందుకంటే చూద్దాంలే అనేసి వచ్చాము. దగ్గరుంది మేము తీసుకున్న రూముకు పాండిచ్చేరిలోని ఈ బీచ్. బీచ్ పేరైతే నాకు తెలీదు. తర్వాత ఇక్కడికొచ్చి కొన్ని ఫోటోస్ పిల్లలైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నారు. నేను చిన్న వీడియోస్ అలా తీసుకున్నాను. భలే ఉంది సూర్యుడు ఆ టైంలోనే వస్తున్నాడు. భలే అనిపించింది. ఇంగా అక్కడి నుంచి ఇక్కడైతే ఫిష్‌లు అవన్నీ చేసిస్తారేమో గుర్షలైతే యేసుకొనున్నాయి ఈ బీచ్‌లో. వేరే బీచ్‌లలో ఇలా కనపడలేదు. ఈ బీచ్‌లో అయితే అన్ని గుడిసెలు ఏసి ఉన్నాయి. ఫిష్‌లు, కర్రీసు అవన్నీ ఏంపిస్తా ఉంటారు గదా! వచ్చిన వాళ్ళకి బీచ్‌కొచ్చిన వాళ్ళకి అలా కొనుక్కొని తినడానికి అవన్నీ అన్నమాట. అలా గుడిసెలైతే యేసుకున్నారు బీచ్‌లోనే అక్కడ ఉన్నవాళ్ళు. ఇంకా తీయలేదు అవి. ఓపెన్ అయితే జేయలేదు. ఒక్క గుడిసె వాళ్ళైతే ఓపెన్ జేశారు. ఆ మార్నింగు అప్పుడప్పుడే టీయో ఏదో పెడతా ఉన్నారు. మేమైతే అప్పటికి టీ గూడా తాగలేదు. తర్వాతొచ్చేసి అక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొనైతే బయలుదేరిపోయాము. ఇక్కడైతే మొత్తం అవే చెట్లున్నాయండి. పాండిచ్చేరి నుంచి అరుణాచలం వెళ్తుంటే ఈ స్టిక్స్ అయితే మన స్లాప్‌లు అవి ఏయడానికి చక్కగా ఉంటాయి గదా! కట్టెలు. ఆ కట్టెలంట అది ఏమో పేరన్నాడు మా అల్లుడు. ఆ చెట్ల పేరొచ్చేసి భలే భలే అనిపిచ్చాయి. అలా చక్కగా ఉన్నాయి. తర్వాతొచ్చేసి మేము పాండిచ్చేరి నుంచి అరుణాచలం వెళ్ళే మధ్యలో టిఫినయితే జేసాము. 9:00 ఏమో. ఇంకా పూరి తర్వాత ఎవరికిష్టం వచ్చిన టిఫిను వాళ్ళైతే తీసుకున్నారు. వడ, పూరి. ఇక్కడ కొంచెం బావుంది టిఫినొచ్చేసి. అక్కడ పాండిచ్చేరిలోన గూడా మేము ముందు రోజు తింటే ఒక దగ్గరైతే టిఫినయితే అస్సలు బాలేదు. మేము నైటుకు తర్వాత షవర్మా, చికెన్ లాలీపాప్ తిన్నాం గదా! చాలా బావుంది నైటుకు తిన్నరు పాండిచ్చేరిలో నైటుకు. ఇగ మార్నింగ్ టిఫిను అక్కడ రిసార్ట్‌లో లంచు అవి అయితే ఫ్రైడ్ రైస్ అవైతే ఏమీ బాగాలేవు. నైటుకు కొద్దిగా తిన్నట్టుగా అనిపిచ్చింది. తర్వాత మేము టిఫిన్ చేసి మళ్ళా బయలుదేరి అరుణాచలం అయితే వచ్చేసాము. మధ్యాహ్నం అయింది అప్పటికే. అరుణాచలం వచ్చి మన వెహికల్లు అక్కడ లోపలికి పోనీయరంట. అక్కడ బస్ స్టాండ్ దగ్గరనే ఆపిచ్చి మళ్ళీ అక్కడనే వెహికల్ ఆపుకోవాలంట. అక్కడ లోపలికి పోనీయరంట మన వెహికల్స్ అయితే. అక్కడి నుంచి మళ్ళా ఆటో తీసుకొని గుడి దగ్గరకైతే వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నారు. కానీ చాలా చాలా ఎండ అయితే ఇట్లా అయిపోతుంది. ఎండ కన్నా ఎక్కువయింది. తర్వాతొచ్చి అక్కడున్న వాళ్ళైతే ఈ టైంలో జేయలేరు గిరి ప్రదక్షిణ. మార్నింగ్ అన్నా జేయాలి, ఈవినింగ్ అన్నా జేయాలి. మార్నింగొస్తే బావుంటది. మార్నింగ్ 4:30కి, 5కో ఓపెన్ జేస్తారు. అప్పుడు తిరగాలి. ఇప్పుడు తిరగలేరు. చాలా కాళ్ళు కాలుతా ఉన్నాయి. పైన ఎండ అస్సలు తిరగలేరు అని జెప్పారు అక్కడ. లేదా సాయంత్రం అన్నా తిరగాలి అని జెప్పిండ్రు. ఆ ఎండకు అసలు కొంచెం గూడా ఇదైతే లేదు. తర్వాతొచ్చేసి సరేలే ఏం జేస్తాము ఇంగ తప్పదు గదా! అనేసి ఇంగ మేమైతే ఆటో అయితే తీసుకున్నాం గిరి ప్రదక్షిణ కోసము.
అక్కడ 10 లింగాలైతే చూయించాడు. ఆటో అతనైతే ఇక్కడ 10 లింగాలుంటాయి. చూయించుకుంటే గిరి ప్రదక్షిణ అయిపోతది అని జెప్పాడు. అది దగ్గర దగ్గరనే ఉన్నాయి. పెద్ద దూరం ఏం లేవు. లింగాలు గూడా 10 లింగాలు. ఇక్కడ ఒక్కొక్క లింగం కాడ ఆపి ఇక్కడ లింగం ఉందని అతనే చెప్పాడు. ఆటో అతని. సరే అని 10 లింగాలను దర్శించుకొని తర్వాత గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది మనకు. తర్వాత ఇక్కడ ఆ లింగాల పేర్లు కూడా ఏమేమో ఉన్నాయి. 10 లింగాలు. తర్వాత కొన్నేమో మూసేశారు. అప్పటికే టైం అయిపోయిందనేసి. కొన్ని ఓపెన్ ఉన్నాయి ఆ లింగాలు గూడా. తర్వాత ఈ విధంగా గిరి ప్రదక్షిణ అయితే చేశాము. ఎవరన్నా ఎళ్ళే వాళ్ళుంటే మార్నింగ్ టైంలో ఎళ్ళండి. లేదా ఈవినింగ్ ఎళ్ళేటట్టు చూసుకోండి. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు, నడుచుకుంటూ చేయాలనుకునే వాళ్ళు. తర్వాత లేదా ఆటో తీసుకొనైతే ఎప్పుడైనా తిరగొచ్చు గిరి ప్రదక్షిణ. నడిచే వాళ్ళైతే మార్నింగ్ టైంలో ఎళ్తే చాలా బావుంటదంట. అక్కడ మార్నింగ్ ఎళ్ళేటట్టు చూసుకోండి ఎవరన్నా ఎళ్తే అరుణాచలం గిరి ప్రదక్షిణకు. ఇక్కడ లాస్ట్ 10వ లింగము మోక్ష మార్గము. ఈ మార్గంలోకెళ్ళి మా పిల్లలు, పాప, బాబు, మా అల్లుడు, మా వారైతే వచ్చారు. నేనైతే రాలేదండి. ఈ మార్గంలోకెళ్ళి ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేనైతే రాలేదు. వాళ్ళైతే వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చి ఫైనల్‌గా ఒక దగ్గరైతే దీపాలైతే ముట్టించుకున్నాం. గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయాక అక్కడ దీపాలైతే ఒక లాస్ట్ లింగం దగ్గర అయితే దీపాలు వెలిగించేసాము అక్కడ తీసుకొని. ఎందుకంటే మొత్తం గిరి ప్రదక్షిణ అయిపోయింది కాబట్టి. సారీ, మధ్యలో కొంచెం జలుబయింది, దగ్గు బాగా వస్తూ ఉంది మధ్యలో. ఎందుకంటే పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్ అవన్నీ వెళ్తున్నాం కాబట్టి జలుబు వచ్చేసింది. నాకైతే వాటరు అటు ఇటు తిరగడం వల్ల వాటర్ కొంచెం పడదు. ఇక్కడ దీపాలైతే వెలిగించాము. అక్కడ అందరం పాప, మా అల్లుడు వాళ్ళు వెలిగించారు. మేము వెలిగించాము. ఇక్కడ నేను మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళొచ్చాను 1 వీక్. పెళ్ళిళ్ళు అది ఉండడం వల్ల కొంచెం జలుబు అయిపోయింది. తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది కాబట్టి మళ్ళా ఇంక టెంపుల్ దగ్గర తీసుకొచ్చాడు ఆటో అతను. గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయాక ఇక్కడ వచ్చాక కొబ్బరి బొండలు అయితే తాగాము అక్కడ గుడి దగ్గర. తర్వాత వచ్చేసి జనాలైతే ఎక్కువ ఏం లేరు. తొందరగా డైరెక్ట్‌గానే దర్శనంకి వెళ్ళిపోయాము మేము. లైను అది ఏం లేదు. మేము వెళ్ళిన టైంలో అయితే వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏం రష్ లేదు. మేము వెళ్ళిన టైంలో డైరెక్ట్‌గానే దర్శనంకి పంపించారు. కాకపోతే ఎండ అయితే చాలా చాలా ఉంది. వేడి ఉంది అక్కడ. తర్వాత ఇక్కడ మేము దర్శనంకి వెళ్ళిపోతున్నాము. క్యూ లైను అట్లా ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేసి అక్కడ నుండి మేము ఎక్కడికి వెళ్ళామంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చుట్టుపక్కల అన్ని దగ్గర దగ్గర కదా. అరుణాచలము, గోల్డెన్ టెంపుల్, తిరుపతి. ఫైనల్‌గా తిరుపతి. మేము వేరే వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. అరుణాచలం టెంపుల్లోకి మన ఫోన్ అయితే తీసుకుపోవచ్చండి. కాకపోతే గర్భగుడిలో వీడియోస్ అవేం తీసుకొనియ్యరు కదా. తర్వాత ఇక్కడ మొత్తం ఫోన్లు మనం ఎంబడే తీసుకుపోవచ్చు. అరుణాచలంలో అయితే, తిరుపతిలో గోల్డెన్ టెంపుల్ అవైతే అసలు తీసుకుపోనియ్యరు కదా. బయటనే పెట్టుకొని పోవాలి మనము. ఇక్కడ బాగా ఎండ అంటే చాలా చాలా ఉంది. చెప్పొద్దు అసలు. వేడి, ఎండాకాలం కన్నా ఎక్కువ ఉంది. మేము వెళ్ళినప్పుడైతే రష్ అయితే తక్కువ ఉంది. ఇక్కడ మేము టకాటక వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. తర్వాత జనాలు లేరు కాబట్టి చాలా కొంచెం నయం అయిపోయింది. అదే మా అమ్మ వాళ్ళైతే మొన్న సమ్మర్‌లో వెళ్ళినప్పుడైతే ఎన్నో గంటల టైం పట్టిందంట. అరుణాచలంలో గానీ, తిరుపతిలో గానీ. ఇప్పుడైతే తిరుపతిలో గూడా మేము టికెట్లేం బుక్ చేసుకోలేదు గానీ, మాకు తొందరగా 3 అవర్స్‌లోనే దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనమే. ఇక్కడైతే అయిపోయింది. మా దర్శనానికైతే వెళ్తా ఉన్నాము. అంటే దర్శనంకి వెళ్ళాలన్నా డైరెక్ట్ అన్నా క్యూ లైన్‌లో ఎవ్వరు లేరు కాబట్టి తొందరగా వెళ్ళిపోయి దర్శనం అయితే అయిపోయింది. అరుణాచలంలో శివయ్య దర్శనం అయిపోయింది. బయటకొచ్చి కూర్చున్నాము. కూర్చొని నేను చిన్న వీడియో అయితే తీసుకుంటా ఉన్నా. అక్కడ అందరు కూర్చొని దర్శనం చేసుకొచ్చి అక్కడ కూర్చుంటా ఉన్నారు.
తర్వాత ఇగ సరే అని కాసేపు అక్కడ కూర్చొని బయటికైతే వచ్చేస్తున్నాము ఇగ. దర్శనం అయితే అయిపోయింది. కానీ చాలా బాగా దర్శనమైంది మాకైతే. కాకపోతే కొంచెం గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళకు మార్నింగ్ టైంలో ఎళ్తే బావుంటుంది అని చెప్పారు. ఎండలో ఎళ్ళలేరని. కాకపోతే కొందరైతే చేస్తా ఉన్నారు ఆ టైంలో గూడా. మాకైతే మేము మళ్ళీ తిరుపతి వెళ్ళాలనుకున్నాం కాబట్టి టైం లేదు అక్కడ ఉండడానికి. ఇక్కడ దర్శనము అంతా అయిపోయింది. ప్రసాదాలైతే తీసుకుంటా ఉన్నారు పిల్లలు. ఇక్కడొచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వస్తుంది.